రాగంపల్ల విభాగంలో మొదటి బహుమతి, న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి, సబ్సిడీస్ విభాగంలో రెండవ బహుమతి కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి. ఈరోజు సీనియర్స్ విభాగానికి కూడా ఈ యొక్క అడ్డా ఉంటున్నారు. వెనక బండి రాదు, వెనక బండి రాదు, విజువల్ రాదు. బండి జరగండి వెనక్కి, వెనక బండి మీరు ఏడొస్తుంది విజువల్ అంతా. బండి వెనక ఓకే మేడం మేడం బాక్స్ బాక్స్ మేడం బాక్స్ కుర్రోళ్ళకి ఇవ్వండి. బాక్స్ పక్కన మేడం, మీరు పక్కన మేడం ఇద్దరు అటు లైట్ తీసి పక్కన సోదరు కొద్దిగా వెనక విజయం. మొదలు పడతాయి ముందుకు వచ్చి పెట్టేవాళ్ళు మాత్రం బాగోదు. అయినా ఒక పాయింట్ అయినా యాడ్ పెట్టాను ముందు ఇంత అనుకుంటా తీయడం చేత కాదు. కెమెరా కదన్నా ఫోన్ పక్కన తలకాయ పక్కన సైడ్ లేదు, వీడు లేదు. బుల్లెట్ కొట్టమని చెప్పచ్చు, వాటికి బుల్లెట్ తెలియదు. ఎద్దుల పేర్లు మొత్తం బాగా ఇష్టం. జయసింహ, సింహ, సమరసింహ, వీరసింహ బాగా వస్తున్నాం. జయసింహ అని క్రికెట్ ఉంది. మీటింగ్లకి ఇంతసేపు ఉండరేమో కానీ ఇలాంటి ఎద్దల పోటీలకు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం ఒక్కరు కూడా కదలకుండా ఈరోజు 3 గంటలకు మొదలైతే ఇప్పుడు 10:30 అయితే ఇప్పుడు దాకా ఉన్నారంటే దానికి ఉండే విలువ లాంటిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన జాతి ఒంగోలు జాతి గిత్తలు అనేది మన ఒంగోలుకే పేరు రావటం కూడా అందరికీ మనకు తెలిసిన విషయం. ఈరోజు రాను రాను దాని ఎద్దులకి పెట్టే విధంగా రైతులు ఇబ్బందులు పడతా ఎంతో ఆస్తులు ఇబ్బందులు అయిపోయాయి. ఈరోజు దానివల్ల ఎద్దుల మనుగడ కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర 74 జతలు వస్తాయి. ఇక్కడికి మనకి వచ్చింది 7 జతలు వచ్చినాయి మన జిల్లా. ఓకేనా, 7 జతలు వచ్చినాయి. మిగతా అన్నీ మా కృష్ణా జిల్లా కానీ అదేవిధంగా అక్కడ గుంటూరు జిల్లా కానీ అక్కడి నుంచి వచ్చినాయి చెప్తే మన ఒంగోలు జాతి ఎద్దులు రాలేకపోతూ ఉన్నారు. అంటే రైతుల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో
వాళ్ళకి ఏదైనా పోషించేది ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వంలో ఆల్రెడీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దానికి మనందరం కూడా కలిసి వాళ్ళని ఇంకా ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు కూడా ఎక్కువ మంది ఈరోజు బయట నుంచి వచ్చినప్పుడు ఈరోజు ఎంతోమంది ఈరోజు ఉండే ఎకరాలు దాన్ని పోషించేదానికి పోతున్నాయని చెప్పేసి కూడా వీరు అన్నారు. మన వెంకట్రావు గారు చెప్పినట్టు మనం కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు కృష్ణా కానీ గుంటూరు జిల్లా కానీ అదేవిధంగా ప్రకాశంలో కానీ రైతులకి ఏ విధంగా మనం చేస్తున్నామో దీనికి కూడా మనం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దానికి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ద్వారా మేమందరం కూడా రావటం, రోజుకు ఒకరిని మన వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులను పిలవటం. మా విజయ్ అయితే ప్రతిరోజు 7 రోజులు ఏడే ఉండి దీన్ని అన్ని విధాలుగా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు కూడా బయట నుంచి వచ్చిన రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిలబెట్టారు. ఈరోజు లాస్ట్ రోజు దానికి మన మండ వెంకట్రావు గారి పిల్లలు రవి కానీ అదేవిధంగా రాంబాబు కానీ వాళ్ళిద్దరూ వాళ్ళు పూనుకొని వాళ్ళు కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద గుర్తుండేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించటం, అదేవిధంగా సాయిబాబు దాన్ని ఆర్గనైజ్ చేయటం, అదేవిధంగా ఎంతోమంది మండల నాయకులు కూడా కలిసి మన పిఎస్ఆర్ సీను కానీ వీళ్ళంతా కూడా చాలామంది మండల నాయకులు కూడా దీనికి అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు తెలియజేస్తూ బయట నుంచి వచ్చిన రైతులకి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పేరున మా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. గట్స్ రావాలి, అది ఒక మన సాయిబాబు గారికి ఉంది. ఎప్పుడు ఈ విధంగా మా బాబాయ్ సమానులైన మండ వెంకట్రావు గారిని స్మరించుకుంటాకి చాలా ఎప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటా ఉండేవారు. మా ఊరు ఎడ్లు రాగానే మీ ఊరు ఎడ్లు వచ్చినాయి కదా అప్పుడే వచ్చావా మామూలుగా రావాలంటేవాడు. చాలా బాగా చక్కగా అందరినీ పలకరిస్తూ ఉండేవారు. మన మధ్య లేదు. ఇంకా నా ఆహ్వానాన్ని మన్నించి మా మిత్రులు యాలగడ్డ వెంకటరావు ఇంతసేపు ఇక్కడ ఉండి తిలగించినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ నాకు కూడా అవకాశం కల్పించిన సాయి గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చెప్పాల్సింది రైతులకి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే మన జాతిని కాపాడుతుంది మీరు. ఈ జాతిని కాపాడకపోతే ప్రపంచం మొత్తంలో ఒంగోలు ఎద్దులంటే ఎంతో ఫేమస్ అండి. ఇలాంటి ఫేమస్ దానికి ఈ నియోజకవర్గంలో విజయ్ కుమార్ గారు ఎంతో దగ్గరగా నిలబడి ప్రతిరోజు ఉండి దగ్గరుండి చేస్తున్నారండి. ఈ నియోజకవర్గంలోనే రేపు రాబోయే రోజుల్లో కూడా మనకి ప్రీతమ ముఖ్యమంత్రి గారు అండ్ నెక్స్ట్ మనకి లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ అందరూ ఆశీస్సులు ఉండి రేపు మేము 5 స్టార్ హోటల్ కట్టబోతున్నామండి. విజయ్ కుమార్ గారు అండ్ ఎమ్మెల్యే గారు మన జనార్దన్ గారు వీళ్ళందరూ సహకారంతో అండ్ మినిస్టర్ లోకల్కి తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ సమిష్టి కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. వారం రోజుల పాటు రైతు సంబరాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుమ్మడి సాయిబాబు గారికి అలాగే వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేషన్న. అలాగే ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో అలాగే ఏ సెస్ పెట్టినా ఏది పెట్టినా ప్రభుత్వం డీసీసీ బిల్ నుంచి అయినా ఆడ సీజీఎఫ్ ఫండ్ ప్రతి జిల్లాలో బ్యాంక్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల నుంచి అయినా ప్రతి జనవరిలోనూ ఏదో ఒక సందర్భంలో పందాలు ఏర్పాటు చేస్తే తప్ప ఒంగోలు జాతి మనుగడ ప్రశాంతంగా అవుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఆరుగాలం కష్టపడటమే కాకుండా వీటికి ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం 10 మంది అయినా పక్కన మిగులుతారు. ఈ ఎడ్ల పందాల్లో ఓడిపోయినాడు కాడి తీసుకెళ్ళడానికి మనిషి కూడా దొరకదు. కానీ ఇంకా వాటి మీద ప్రేమతో మేపుతున్నా ఇంకా ఇప్పుడు కూడా ఇన్ని వేల మందిని
సమీకరించే పరిస్థితి ఒంగోలు జాతి పైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద ఉంది. అలాగే ముఖ్యంగా మీ ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యుల మీద ఉందని కోరుతూ మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఏదో చట్టం రూపంలో ఈ జాతి కనుక ఏం చేయకపోతే ఎక్కడైతే పుట్టిందో అక్కడే కనుమరుగయ్యే పరిస్థితి. దీని మీద డెఫినెట్గా నేను అసెంబ్లీలో మాట్లాడా, సోదర శాసనసభ్యులందరూ కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఈ జాతికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఎంతసేపు భోజనం అయిపోయినా రాత్రి 10 అయినా ఇంకా ఇక్కడే ఉండి పోటీని తిలకిస్తున్న రైతు సోదరులకి ఇది మినిమం ఎంటర్టైన్మెంట్. సినిమాలకు కూడా ఎంతసేపు ఉండే పరిస్థితి ఉండవు. కానీ ఇంకా 10:30 అయినా ఎంతమంది ఉన్నారంటే ఈ ఒంగోలు జాతి విశిష్టతని మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న చిన్న కార్యక్రమాలకే చిన్నటికే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు ఎవరైతే పశు ప్రదర్శన ఏర్పాటు చేసేవాళ్ళు, ఇప్పుడు గుంటూరు జిల్లాలో పుల్లారావు, ఆలపాటి రాజా గారు, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, తక్కువ మంది ఇండస్ట్రీస్టులు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఎవరైతే రాజకీయాల్లో శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కోరి ఈ జాతికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ జై హింద్. ప్రదర్శనకు వస్తున్నటువంటి గిత్తల జత 8వ జత శ్రీ వెంకట గుడి దట్టం పడతాను చూడండి సార్, ఇట్లా అందరికి చూడండి సార్. గౌరవంగా ఉండండి. ఓకే ఓకే పిండి నక్షత్రారెడ్డి గారు, బోడుచెర్ల గ్రామం, మార్కాపురం రూరల్, మార్కాపురం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. కుడివైపు ఆదికేశవరెడ్డి, ఎడమవైపు హనుమాన్. మరి జనాల స్పందన రావాలా? కార్లు దయచేసి ఎద్దులు నిలబెట్టించే రోడ్డు బాగుంది. అందువల్ల అక్కడ ఉన్న కార్లు, నిలిపిన కార్లు కొంచెం బయటికి పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. బాబు, ఆ కార్లు కొంచెం నిలిపి పెట్టవలసిన ఎద్దులు ఉన్నారు. మీరు వారిని కోర్టులో పోయేదాని కోసం దావా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంగా పౌరులు గుళ్ళాపల్లి 3వ బహుమతి 60,000 రూపాయలు శ్రీ మార్పుడు ఆంజనేయులు గారు, దివి కాంతారావు గారు, ఎర్రం వెంకట శాస్త్రి గారు, ఉలిసి గ్రామం 8వ బహుమతిగా 15,000 రూపాయలు వారు స్పాన్సర్ చేశారు. ఉన్నం చంద్ర గారు, విజయభారత డిగ్రీ కాలేజీ, త్రాగుంట, ఒంగోలు వారు 9వ బహుమతి 10,000 రూపాయలు బహుమతులు కైవసం చేసుకొని పశుపోషణలనే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకి
ఉద్యోగ వసతిని కల్పిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు గారి యొక్క ఆహ్వానం మేరకు విచ్చేస్తున్నటువంటి గౌరవనీయుల పెద్దలు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి స్వాగతం సుస్వాగతం. పశు ప్రేమికులు పశు పోషకులు వారు మహానది పుణ్యక్షేత్రం మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని, రెండవ 300 అడుగుల దూరాన్ని 1 నిమిషం 20 సెకండ్ల పూర్తి చేస్తున్నాయి. రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కాల్సనేని రాజా చౌదరి గారి జత కన్నా ఈ జత 10 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి 10 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. వెనక్కన పెట్టుకోను వెనక్కనే కొంచెం వెనక్కి పెట్టు కొంచెం వెనక్కి పెట్టుకో. సార్ రవి గారు పైకెత్తండి సార్. సీనియర్ విభాగంలో ఎదురు చూద్దామని ఉద్దేశంతో అందరూ కూడా ఎగబడి ఆ ఫిక్షన్ మీద పడంతో ప్రమాదం జరుగుతుంది. కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. గెస్టులను ఆహ్వానించినప్పుడు వారు కోర్టులోకి పోయే దానికోసం కనీసం అర్థం లేదు మాతో సహకరించమని కోరుతూ ఉన్నాం. ముందు పట్టుకున్నటువంటి వారేనండి గౌరవంలో వస్తున్నటువంటి జత వీర నరసింహారెడ్డి తనంతటికదే స్వయంగా ప్రకాశం వస్తుంది. రాజ్యసభలో రాజసింహానికి మారు పేరు ఒంగోలు జాతి. మనిషి లేకుండా బండ దగ్గరికి వెళ్తున్నటువంటి గీత ఓకే సార్, థ్యాంక్ యూ. స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయుల పెద్దలు దాదాపు 1 నెల రోజులు 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మన కమిటీ నిర్వాహకుల తరఫున వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గత పోతిన శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని
బహుకరించడం జరిగింది. క్లాప్స్. ఓకే సార్. రెండవ బహుమతి 1,20,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు గౌరవ స్థానిక శాసనసభ్యుల వారి సహస్థానంతో. క్లాప్స్. ఈ బహుమతిని నల్లూరు శాస్త్రయ్య గారు, మండవ మురళీకృష్ణ గారు ఈ మూడవ బహుమతి 1,00,000 రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు. క్లాప్స్. నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు కుమార్ గారి చేతి మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది. క్లాప్స్ క్లాప్స్. సాయి దాని గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు ఇస్తారు. ఎదురురా ఇటు తిరిగమ్మా, ఇటు తిరుగు. ఎస్వారపేట మండలం మార్కాపురం జిల్లా. సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని కూడా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రామకృష్ణ గారు నాగపల్లి విభాగంలో మొదటి బహుమతి, న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి, సర్టిఫికేట్స్ విభాగంలో రెండవ బహుమతి కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి. ఈరోజు సీనియర్స్ విభాగానికి కూడా ఈ యొక్క పోటీకి కూడా వారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారిని తీసుకెళ్లవలసిందిగా నా మౌని గారిని ప్రాబ్లం రవిని కోరుతూ ఉన్నాం. ఆనంది పుణ్యక్షేత్రంలో 100 సంవత్సరాల పైనుంచి శివుడి గుడాలు పెట్టే ప్రైజ్ గెలవాల్సి ఉంటే గొట్టిపాటి ఎవరు గెలిచారు? ఎవరు? తాళ్ళూరు. ఏ ఇయర్లో? ఎప్పుడు? ఆయన స్టార్ట్ చేస్తే మేమందరం కూడా స్టార్ట్ చేస్తాం. ఆయనే ఆపేశాడు. ఇదివరకు గెలిచి వాళ్ళ ఆయన స్టార్ట్ చేస్తే మనం కూడా స్టార్ట్ చేద్దాం. సార్ 2018 మహానంది సీనియర్స్ విజేత శేషాద్రి గారి జత అండి, కంబైన్డ్ జత. అనంతనేని ఆజాద్ గారి కంబైన్డ్ రోజు 2018 సీనియర్స్ మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. 41 కోటి రూపాయలు. ఈ విషయాన్ని యొక్క రైతులు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు.